హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఒక ల్యాప్టాప్ స్టాండ్ అన్బాక్సింగ్ చూడబోతున్నాం. ఇది ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బైక్ సంబంధించిన ఐటమ్ అనమాట. నేను ఇది కేవలం 199 రూపీస్కే కొన్నాను. సో ఈ ప్రోడక్ట్ 199 రూపీస్కి వర్తా కాదా చూద్దాం. అంతేకాకుండా మీరు ఈ ప్రోడక్ట్ గురించి ఏమనుకుంటున్నారు, అంటే కేవలం 200 రూపాయలకి ఇది వర్త్ అనుకుంటున్నారో కాదో కామెంట్ చేయండి. ఇక ఈ ఆఫర్ వచ్చిన వెంటనే నేను టెలిగ్రామ్లో లింక్ కూడా పోస్ట్ చేశాను. ఆ లింక్ ఉపయోగించి ఎవరన్నా పర్చేస్ చేశారో లేదో కామెంట్ చేయండి. ప్రస్తుతం మీరు ఇప్పుడు కొనాలనుకుంటే మాత్రం ఇది 1090 రూపీస్ ఉంది. 1090 or 1099 ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కావాలనుకుంటే చెక్ చేసి చూడవచ్చు. ప్రైస్ తక్కువ ఉంటే కొనుక్కోవచ్చు. లేదా మళ్ళీ ప్రైస్ డ్రాప్ అయినట్టయితే ఇమీడియట్గా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. ఇక బాక్స్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు ఒక చిన్న మాన్యువల్ ఉంటుంది. ఈ మాన్యువల్ చదివినట్టయితే మీరు చాలా ఈజీగా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా మనకు ఒక చిన్న USB కేబుల్ కూడా ఉంటుంది. ఇది దేనికోసం మనం తర్వాత చూద్దాం. ఇక ఈ బాక్స్ తీసి పక్కన పెట్టి దీన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ యాక్చువల్ ల్యాప్టాప్ స్టాండ్ చూసినట్టయితే ఇదంతా కూడా ప్లాస్టిక్ వస్తుందన్నమాట. అంటే యాక్చువల్గా మనం ఎక్కడైతే ల్యాప్టాప్ ప్లేస్ చేస్తామో అదంతా కూడా ప్లాస్టిక్ వస్తుంది. ఇక ఈ లెగ్స్ చూస్తున్నారు కదా, రెండు వైపులో కూడా లెగ్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా మెటల్స్తో వస్తాయన్నమాట. ఒక్కొక్క లెగ్ 3 పార్ట్స్లో ఉంటుంది. అంటే చాలా ఫ్లెక్సిబుల్గా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎనీ యాంగిల్లో ప్లేస్ చేయొచ్చు. హైట్ కూడా బాగా ఎక్కువగా పెంచుకోవచ్చు. ఇక మీరు ఇక్కడ గమనించినట్టయితే ఒక ఫ్లాప్ ఉంటుంది. ఒకవేళ మీరు ల్యాప్టాప్ స్లాంట్గా పెట్టినట్టయితే అది కిందకి పడకుండా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక మనకి ఇక్కడ 2 స్లైడర్స్ కూడా ఉంటాయి. మనం బ్యాక్ సైడ్ నుంచి దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. మీ ల్యాప్టాప్ సైజుని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెండు వైపులో కూడా స్లైడర్స్ ఉంటాయి. స్లైడర్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత మీరు ల్యాప్టాప్ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత నాబ్ ప్రెస్ చేసినట్టయితే బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి చిన్న హుక్లా బయటకు వస్తుంది. మీరు ఈ మధ్యలో ల్యాప్టాప్ ప్లేస్ చేసి ఈ విధంగా నాబ్ రిలీజ్ చేసినట్టయితే ఇక్కడ గట్టిగా లాక్ చేసి ఉంచుతుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ స్టాండ్ ఊగినా కానీ ల్యాప్టాప్ పడకుండా ఈ 2 లాక్స్ ఇంకా ఈ ఫ్లాప్ మనకి హెల్ప్ చేస్తుంది. ఇక మీరు గమనించినట్టయితే మీకు ఇక్కడ ఒక గ్రిల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ గ్రిల్ ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుందన్నమాట. ఈ ఫ్యాన్ని మనం యూజ్ చేసుకోవడానికే మనకు ఒక USB కేబుల్ కూడా ఇచ్చారు. ఆ USB కేబుల్ ఒక ఎండ్ ఇక్కడ కనెక్ట్ చేయాలి, రెండో ఎండ్ మీ ల్యాప్టాప్ లేదా పవర్ బ్యాంక్ ఇంకా ఛార్జర్కి కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేసినట్టయితే ఈ ఫ్యాన్ కూడా రొటేట్ అవుతుంది, మీ ల్యాప్టాప్ని కూల్ కూడా చేస్తుంది. ఇక ఈ ఫీచర్స్ అన్ని మీకు అర్థమయ్యాయి కాబట్టి దీని హైట్ ఎలా పెంచుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం. మీరు సైడ్లో గమనించినట్టయితే మనకి ఈ విధంగా లెగ్ సంబంధించిన నాబ్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనకి యాంగిల్ ఇండికేటర్ కూడా ఉంటుంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, అయినా ఉంది కాబట్టి ఉపయోగించుకోవచ్చు. మనం ఇక్కడ ఉన్న లెగ్స్ని అడ్జస్ట్ చేయడం కోసం ఇక్కడ ఉన్న సిల్వర్ కలర్ నాబ్స్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే దీని మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ప్రెస్ చేసి మనం కిందకి పైకి ఎలా అయినా కానీ రొటేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా ఒక లెగ్ మూవ్ చేసుకున్న తర్వాత రెండో నాబ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రెస్ చేసి దీన్ని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. థర్డ్ లెగ్ పార్ట్ని మీరు మూవ్ చేయాలనుకుంటే ఇది కూడా ప్రెస్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే అవసరం లేదు. నేను సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా మూవ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మూవ్ చేశాను. సెకండ్ నాబ్ కూడా ప్రెస్ చేస్తున్నాను. చూసారు కదా, మనకి ఈ విధంగా ల్యాప్టాప్ స్టాండ్ రెడీ అయింది. ఒకవేళ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మీరు ఈ విధంగా పెట్టిన తర్వాత కూడా ఈ విధంగా మూవ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మీకు క్లిక్ సౌండ్ వచ్చిందంటే అది పర్ఫెక్ట్గా ప్లేస్ అయిపోయినట్టే. మళ్ళీ సెకండ్ సైడ్ కూడా అదే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, ల్యాప్టాప్ స్టాండ్ రెడీ అయినట్టే. మీరు ఒకవేళ హైట్ పెంచుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఉన్న లెగ్స్ని యూజ్ చేసి ఈ నాబ్స్ని ప్రెస్ చేసి హైట్ ఎంతైనా పెంచుకోవచ్చు. అయితే మరీ హైట్ అంటే ఫుల్ హైట్ అయితే మాత్రం పెంచకండి, కొంచెం స్టెబిలిటీ తగ్గుతుంది. కానీ ఏదేమైనప్పటికీ అన్ని పొజిషన్స్ అయితే మాత్రం నేను చూపించలేను కాబట్టి మీకు నచ్చిన విధంగా మీకు కావాల్సిన విధంగా లెగ్స్ని అడ్జస్ట్ చేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ ల్యాప్టాప్ని లాక్ చేయొచ్చు, ఫ్లాప్ కూడా ఓపెన్ చేయొచ్చు. అంతా ఓకే అనుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే USB కనెక్టర్తో ఈ ఫ్యాన్ కూడా ఆన్ చేయొచ్చు. ఏదేమైనప్పటికీ 199 రూపీస్కి అయితే మాత్రం ఇది బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఆఫర్స్, డీల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు గ్రూప్లో జాయిన్ అవ్వలేకపోతున్నట్టయితే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ నెంబర్ కూడా ఉంటుంది. అక్కడ మీరు నాకు మెసేజ్ సెండ్ చేయండి, నేను మీకు ఇమీడియట్గా జాయిన్ చేస్తాను. ఇక మీకు ఈ ల్యాప్టాప్ స్టాండ్ నచ్చినట్టయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.